హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? టీబీ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నా. మీకు తెలిసే ఉండొచ్చు ఆల్రెడీ, కాకపోయినా తెలియని వాళ్ళకి కొంతమందికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. టీబీ వ్యాధి లక్షణాలు తెలుసుకుందాం. మొదటిది 2 వారాలకు మించి దగ్గు, 2 వారాలకు మించి జ్వరం, దగ్గినప్పుడు కళ్ళలో రక్తం పడటం, ఛాతీ ఎక్స్రేలో మార్పు కనబడటం, డొక్కలు ఎండిపోవటం, ఆకలి మందగించటం, త్వరగా బరువు తగ్గిపోవటం, ఈ లక్షణాలన్నీ కనబడతాయండి. వెంటనే 2 వారాలకు మించి జ్వరం తగ్గకపోతే మీ ఆశా వర్కర్ని, మీ ఏఎన్ఎం గారిని కలిసి వాళ్ళకి విషయాన్ని పంచుకోండి. తెలిస్తే ఏమన్నా అవుతుందేమో, మరి ఇదంటి వ్యాధి కదా అందరికి తెలుస్తుందేమో అని అంటే మన లైఫే స్పాయిల్ అయిపోతుంది, మన కుటుంబం నాశనం అయిపోతుంది. కాబట్టి చిన్న విషయాన్ని, చిన్న సమస్యని గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోకుండా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవటం మంచిది. దాన్ని పెద్దది చేసుకోకుండా చిన్నగా మొదలయ్యేది పెద్ద భూతంలాగా మారుతుంది. కాబట్టి 2 వారాలకు మించి జ్వరం, దగ్గు, ఇట్లాగా కళ్ళలో రక్తం పడటం, బరువు తగ్గిపోవటం, ఆకలి మందగించటం, బాడీ అంతా చేంజ్ అయిపోయి డొక్కలు ఎండిపోయినట్టు కనపడతా ఉండిద్ది. కాబట్టి ఈ లక్షణాలు ఉంటే వెంటనే మాకు తెలియజేయండి. మీకైతే మెడిసిన్ ఇప్పిస్తాము టెస్టులు అన్నీ చేసి. 6 నెలలు ఖచ్చితంగా మందులు వాడితే ఈ టీబీ వ్యాధి అనేది తగ్గిపోతుంది. ఎలాంటి బాధపడాల్సిన పని లేదండి. మంచి పౌష్టికాహారం తీసుకొని టయానికి టాబ్లెట్లు వేసుకుంటే టీబీ అనేది తగ్గిపోతుంది. చాలా తొందరగా తగ్గిపోతుందండి. ఏది థైరాయిడ్, షుగరు, మళ్ళీ క్యాన్సర్, ఇట్లా ఏ జబ్బు వచ్చినా తగ్గదు, జీవితాంతం ఉంటుంది. కానీ టీబీ వస్తే తగ్గుతుంది. కాబట్టి మీరందరూ సహకరించి టీబీ వ్యాధి లక్షణాలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మందులైతే వాడుకోండి. మీ నుంచి ఇంకొంతమంది ఫ్యామిలీస్కి, వాళ్ళ నుంచి ఇంకొంతమంది ఫ్యామిలీస్కి అంటువ్యాధిలాగా పాకకుండా మీరు జాగ్రత్త పడితే మీ ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది, మీ పక్కన వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ఆ ప్రశ్న వేసుకుంటే నా ద్వారా ఇంకొకరు ఇబ్బంది పడకూడదు అనుకుంటే ఖచ్చితంగా టీబీ వ్యాధి ఉన్నవాళ్ళు మందులైతే వాడుకుంటారు. మరి మీ జీవితం కూడా బాగుండాలి కదా, అందుకని ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.